హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ అయితే వండుతున్నాం అనమాట. ద మాస్టర్ షెఫ్. ఏడి అది ఏంటి రివర్స్లో వస్తున్నావు? కాదు, రివర్స్లో వస్తున్నా. మళ్ళీ సెట్టింగ్స్ మారిపోయినాయి. మాస్టర్ షెఫ్ ఉల్లిపాయలు అయితే కోతున్నాడు సీరియస్గా. గట్టిగా ఉందా? జిప్టోలో ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు ఏంటి టమాటాలు, ఇంకేంటి కారం అన్నయ్య. ఇది ఇంపార్టెంట్ చూపించలేదన్న నువ్వు. చూపిస్తా. ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాం అనమాట. జప్టో వచ్చేదాకా ఇలా మ్యారినేట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాం కాసేపు. అన్న అన్న ఫోర్త్ ఫ్లోర్ అన్న, ఫోర్త్ ఫ్లోర్. పైకి వచ్చి చూడన్నా ఒకసారి ఉన్నా. చూస్తున్నా. అబ్బా ఎండ పేలేస్తుంది. ఎక్కడ బ్రో మీరు? హలో, అన్నా సెకండ్ ఫ్లోర్కి రండి, నేను సెకండ్ ఫ్లోర్కి వస్తా. అయ్య బాబాయ్, సెకండ్ ఫ్లోర్ ఎందుకని వెళ్దాం మనం బయట. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఫైనల్లీ రిసీవ్డ్ కిండర్ జాయ్, పెరుగు, కారం, టమాటోలు. అవే దీనికోసం ప్రాసెస్ అయితే అయిపోయింది అనమాట. ఏంటి కర్రీ చేసే ప్రాసెస్. సో ఫాస్ట్గా మనం చేయాలి, అన్నీ చేస్తాడు. అమ్మ నాకు 2 ఫ్లోర్స్కి చచ్చిపోతున్నాను. 4 ఫ్లోర్స్ వచ్చి ఉంటే చచ్చిపోతాడు ఇంకా. బ్రో సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళాను. ఫ్రిడ్జ్లో పెట్టినా పెరుగు. అన్నీ వేసినప్పుడు బిల్లు మనకున్న ఆకలికి ఇప్పుడు వద్దంటావా? అన్నీ వేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, నూనె, ఇది బిర్యానీ మొత్తం. తర్వాత ఈ చికెన్ తీసుకుని వాయిస్ అవ్వాలి మనం వేసి వాటర్ వేయాలని. అది మన గ్రంథం సార్ తీసుకొచ్చేద్దాం. చూపించలేదు, అదే చేసినప్పుడు చూపించలేదు. జస్ట్ అలా కలుపుకొని ఇండక్షన్ స్టవ్ అయితే 1800 పెట్టుకున్నాక 20 minutes
1200 ఎన్ని మినిట్స్ 20 మినిట్స్ అలా వదిలేస్తే అయిపోయింది. 10 మినిట్స్ వదిలేసి మసాలా ఇలా ఒక 10 మినిట్స్ అంటే మొత్తం 20 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ వస్తాయి కదా, వాటర్లోకి చికెన్ మసాలా ఏ మసాలా అయితే వాడతారో ఆ మసాలా వేసుకొని దాని తర్వాత ఆ మసాలా వేసి మొత్తం బాగా కలుపుకొని అలాగ ఇంకో 10 మినిట్స్ ఉంటే చికెన్ కర్రీ రెడీ. మనం తినేయడమే ఇంకా నెక్స్ట్. 10 మినిట్స్ అయిపోయింది. ఇలా వాటర్ వస్తున్నాయి కదా కొంచెం. సో ఇప్పుడు కారం, ఉప్పు కొంచెం వేస్తాం కదా, అలా సరిపడా ఫస్ట్ వేసింది. అలాగే దాంతోపాటు చికెన్ మసాలా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. అది ధనియాల పౌడర్ కొంచెం వేసుకుని దాని తర్వాత మసాలా అదే కదా చికెన్ మసాలా. వేసుకోవాలి. గరం మసాలా అయితే అది ఏమవుతుంది అయితే ఇంకా వస్తాయి వాటర్, లేకపోతే మనం వేసుకోవడం బెస్ట్ అన్న వాటర్. ఇది అన్న నాటుకోడి ఏంటి ఇంకా రావా? నాటుకోడి అయితే మనం వేసుకోవాలి. కోడి ఉడికిపోతాయి. నేనే అట్లా గ్రేవీ కావాలి కదా. అలా వాటర్ పోసుకొని కలుపుకొని ఆ వాటర్లో మసాలా వేసేసి సరిపోద్ది కదా. అప్పుడు ముక్కలు ఆడుకోదు కదా. ఇప్పుడు సాల్ట్ సెట్ చేసుకో. బ్రో చెప్పు బ్రో, ఎలా ఉన్నా? బాగోపోయినా తినాలా? బాబు చాలా రోజులు ఏంటి మొన్న ఏదన్నా నువ్వు కుక్ చేసుకుంది నువ్వు 1 డే అయిందా? కాదు, చాలా రోజులు అయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎవర్. నేను పట్టలేదు. నవలకుండా వెళ్ళిపోతుందా? అరగదు. మరి ఏంటో సంగీతం పక్కన టెక్కకాలంట. ఏం చెప్పమంటా చెప్పు బ్రో. బాబు నాకు కొంచెం లివర్ అయితే బాగుంటుందమ్మా. బ్రో ఐ వాంట్ బ్రో ఐ నీడ్ హాఫ్ లివర్ బ్రో ప్లీజ్. హాట్ నీకు లివర్ వద్దు, లివరే కావాలి. నా ఎన్ను ఊరిపోతుంది అప్పుడే. టిఫిన్ తినకండా ఏంటి స్పైస్ లేదంతా కదా. ఎండాకాలం అని తగ్గించమంటా. బాగుంది.
మురగ్గా కలుపుకుంటే సరిపోయింది.